అరే లల్లన్, నువ్వు కూడా రా. ఇక నా వల్ల కాదయ్యా. అయ్యో కాస్త ఆగండి అన్న, పని పూర్తవగానే వస్తా. అరే అన్నా, నువ్వు వచ్చేదాకా మేము ఇలాగే గ్లాసు చూస్తా కూర్చోలేవు. మీరు మొదలెట్టండి, ఈ లోపల వచ్చేస్తా. నువ్వు వస్తేనే మనం ఇది ఓపెన్ చేసి తాగలం. అవునవును, రా త్వరగా రా. తొందరగా. సరే సరే, ఇగో వచ్చేసాను. అసే లోపల ఏం చేస్తున్నావు? నా మిత్రులకి ఉల్లిపాయ పకోడని వేసి తీసుకుంటావే. రారా కూర్చో. ఆహా, తీసుకో తీసుకో. Cheers. ఆ, ఇదిగో లల్లన్, ఆ ఇంజనీర్ గారు ఉన్నారుగా, అదే బర్కా మేడం ఉన్నారు కదయ్యా, వాళ్ళింటికి మాత్రం నువ్వు స్పెషల్గా వెళ్తున్నావేంటి? అక్కడ ముఖ్యమైన పని ఏమైనా ఉందా? అన్నా, అక్కడ ఎలాంటి పని లేదు. మేడం యొక్క మొహం చూస్తానికే నేను అక్కడికి వెళ్తున్నా. ఆమె మొహం చూసిన తర్వాతే నాకు రోజే గడుస్తుంది. నమస్తే వదినా, వదినా. ఎలా ఉన్నారు? నమస్తే. మీరు అడిగిన పకోడాలు అంతే కదా, నేను వెళ్ళి పని చేసుకుంటా. చూసారా, తను మాట్లాడే మాటలన్నీ ఒక మనిషి వినగలడారా? కానీ ఆ బర్కా మేడం, ఆమె మాట్లాడే ఒక్కొక్క మాట మన చెవులో వెన్నలా కరిగిపోతుంది. ఆయ్. చూడండి అన్న, ఆ బర్కా మేడంని రోజుకు ఒక్కసారి చూస్తే చాలు. ఎందుకంటే ఆమె పేరు మీద అదృష్టం అనేది ఉంది. ఎందుకలా? జమిని వదిన ఉన్నారు కదా, తను మీకు అదృష్టమే కదా, మరి తనకేమైంది? ఏంటి అదృష్టమా? నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇక చూడు, తిని నా పక్కన కూర్చునేటప్పుడు కేవలం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల వాసన వస్తుందిరా. అలాగే తను చేయి పట్టుకున్నప్పుడు చొట్టపడిన గిన్నెలా ఉంటుంది. కానీ ఆ మేడం ఈ విధంగా అయితే కాదు. తాగండి చాలు, అందరి షాపుకు వెళ్ళండి, చాలా టైం అవుతుంది. సరే అన్న, రండి తాగుదాం, చాలా లేట్ అవుతుందంట. కానిద్దాం. Cheers అన్న. ఆ. రాజు, భోంచేసావుగా, పడుకో త్వరగా. చూడు, నేను మేడం ఇంటికి వెళ్ళాలి. గోల చేయకుండా పడుకో. చెప్పాను కదా, కళ్ళు మూయి. ఇప్పుడు ఎందుకని నువ్వు మేడం ఇంటికి వెళ్ళాలి? మేడం వాళ్ళ ఆయన బయటికి వెళ్ళారంట. ధ్రువ్ కూడా ఒంట్లో బాలేదు, అందుకని మేడంకి తోడుగా నన్ను ఉండమన్నారు. హా. హే, ఇగో చూడు రాజు, నువ్వు లేకుండా పడుకోలేడు. నువ్వు ఇక్కడుండి చూసుకో, నేను వెళ్ళి మేడంకి తోడుగా ఉంటా. ఏ, మీరెందుకు అక్కడ రావాలి? అదే నేను చెప్పేది విను. ధ్రువుకి ఒంట్లో బాలేదన్నావు, అది కూడా రాత్రి పడుకునే ఉన్నాడు. మీ ఇద్దరు అమ్మాయిలు అతన్నెలా చూసుకుంటారు. అందుకే నేనేమంటున్నా అంటే, నేను అక్కడికి వెళ్ళి అన్నీ చూసేసుకుంటాను. ఒకవేళ మేడంకి ఏమైనా అవసరపడితే నేను తిరిగొచ్చి నిన్ను తీసుకెళ్తాను. సరేలే, అయితే మీరు వెళ్ళి రండి. జెమిని వచ్చేసాడనుకుంటా. మీరా? జమునియా రాలేదా? అది తనెక్కడా? అదేంటంటే మేడం, నా కొడుకు తను లేకుండా పడుకోడు. అందుకే తను నన్ను ఇక్కడికి పంపించింది. వాడెప్పుడు లేటుగా పడుకుంటాడు. ధ్రువుకి వేరే ఒంట్లో బాలేదంట కదా, నేను వస్తే సరిగ్గా ఉంటది అనుకున్నాను. లేదు లేదు లేదు, అలా అంతా ఏం లేదు. మీరొక పని చేయండి, రాజు పడుకున్న తర్వాత తనని ఇక్కడికి పంపించండి. లేదు మేడం, తనే నన్ను ఇక్కడికి పంపించింది. నేను కనుక ఇప్పుడు ఇంటికి వెళ్తే తను నాతో గొడవ పడుతుంది. మీరు దేనికి కంగారు పడకండి మేడం, నేను ఈ హాల్లో ఎక్కడో మూలం పడుకుంటా. అలాగే తను ఇక్కడ రాగానే నేను తిరిగి వెళ్ళిపోతా. సరే, మీరొక పని చేయండి, హాల్లోనే వెయిట్ చేయండి. జమున వచ్చిన తర్వాత నాకొచ్చి చెప్పండి. సరే మేడం. సరే.
నువ్వెలా ఎక్కడికొచ్చావు? నా బట్టలతో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నువ్వు ఇలాంతా చేస్తావు? మేడం మీకు ఒకటి చెప్పనా, నాకు అబద్ధం చెప్తాను రాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సంబంధించిన వస్తువులు కూడా చాలానే ఇష్టం. అంతగానో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అది నేను ముట్టుకోలేను మేడం. అందువల్లే మీకు సంబంధించిన వస్తువులన్నిటిని నేను ముట్టుకుంటున్నాను మేడం. బయటికెళ్ళు, ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మేడం మేడం ఈ విధంగా చేయకండి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నా. నా ప్రేమని అంగీకరించండి. నువ్వు చెప్తే వినవు కదా, ఉండు, ఇప్పుడే మా హస్బెండ్ ని రమ్మని చెప్తాను. నా చెయ్యొద్దులు. మేడం రోజు మేడం మేడం నేను చెయ్యొద్దులు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వదలు. నేను చెప్పేది కాస్త వినండి. చెయ్యొద్దులు. ఏదో సచ్చినోడా. మేడం ఇగో చూడండి, నేను గాఢంగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని. వద్దు, దయచేసి నన్ను వదిలేయ్, అర్థం చేసుకోండి. వదలు. నన్ను వదలమంటున్నారు కదా, వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందుకి నుంచి బయటికి వెళ్ళు. ఇక మీదట నువ్వు ఇంట్లోకి రాకూడదు. నేనెంత ప్రేమగా మాట్లాడుతున్నా అది నువ్వు అర్థం చేసుకోవానే? వద్దు, వదిలేయ్. ఎవరైనా కాపాడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానే. కాపాడండి. ఎవరైనా నన్ను నేను చెప్పేది వినిపించుకోండి మేడం. కాస్త అరవకుండా సైలెంట్ గా ఉండండి. సౌండ్ బయటికి రాకూడదు. సైలెంట్ గా ఉండాలి. నా ప్రేమని కాస్త మీరు అర్థం చేసుకోండి. కాస్త సైలెంట్ గా ఉండండి. అర్థం చేసుకోండి.